ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయన ఐఐటి మద్రాస్ లో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఇప్పటిదాకా జరిగిన వార్స్ లో ఆర్మీ అండ్ మిలిటరీ పోరాడారు. సూన్ కొత్త వార్ రాబోతుంది, త్వరలో ఒక కొత్త వార్ రాబోతుంది. కానీ ఈసారి యుద్ధం త్వరలో రాబోతుంది. దీన్ని హోల్ ఆఫ్ ఎ నేషన్, మొత్తం దేశం కలపడి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అంటే నాకేమర్థం అవుతుందంటే, దీంట్లో ఇప్పటిదాకా బార్డర్స్ అంటే బయట కంట్రీస్ నుంచి, లైక్ పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇలా థ్రెట్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో మనకు ఫైట్ అయింది. అంటే బయట కంట్రీ నుంచి మనకి అటాక్ ఉంది. కానీ ఈయన హోల్ ఆఫ్ ఎ నేషన్ అంటే ఏంటంటే, దేశం లోపలే చిచ్చులు పెట్టబోతున్నారు. అండ్ దేశం లోపలే స్పైస్ కానీ, లేకపోతే మత కల్లోహాలు కానీ, క్యాస్ట్ వైజ్ కానీ, ఎలాగైనా కానీ గొడవలు పెట్టబోతున్నారు. అందుకు హోల్ ఆఫ్ ఎ నేషన్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో కోవర్ట్ ఆపరేషన్స్ వీళ్ళు ఉంటాయి కదా, ఏది సోరోస్ వీళ్ళందరూ కలిపి, చైనా వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, మన లోపల బాంబులు పెట్టడం, ఇక్కడికిక్కడ గొడవలు పెట్టడము, హిందూ ముస్లిం గొడవలు పెట్టడము, క్రిస్టియన్ హిందూ గొడవలు పెట్టడము, క్యాస్ట్ వైజ్ కి పెడతారు. ఇంకా రకరకాలుగా లైక్ రైల్వే లైన్స్ ని చెడగొట్టడానికి, వాటిని చంపడానికి, లేకపోతే ఏరోప్లేన్స్ ని ఇప్పుడు కూల్చిన దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు, బ్రిడ్జెస్ ని కూల్చటము, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొడవలు, కల్లోహాలు దేశంలో చేయబోతున్నారు. సో దీనికి ప్రతి ఒక్కళ్ళు సర్వైవలెన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికేం డౌట్ వచ్చినా కానీ పోలీసులకి, మిలిటరీ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పారని నాకు అనిపిస్తుంది. ఈయన చెప్పడం క్లియర్ గా అంటే హోల్ ఆఫ్ ఎ నేషన్ షుడ్ బి ఫైటింగ్ టుగెదర్ ఫర్ ద అప్కమింగ్ వార్స్ అని చెప్పారు. సో చూడాలి, ప్రతి ఒక్కళ్ళు బీ అటెంటివ్ అండ్ బీ కేర్ఫుల్. మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కానీ తాసుపా ఉన్నట్టు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సెకండ్ థాట్ వద్దు. ఏమాత్రం డౌట్ వచ్చినా కానీ మీరు దగ్గరలో ఉన్న స్టేషన్స్ కానీ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. బీ కేర్ఫుల్.